తెలంగాణ రాష్ట్ర బీజేపీ లీడర్లలో ఇంకా విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి మొదలైన గొడవలు పార్టీ ఓటమి తర్వాత కూడా కంటిన్యూ అవుతున్నాయి. సీనియర్ లీడర్లు ఇప్పటికిప్పుడు కలిసిపోయే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పుడు కొత్తగా ఎంపీ సీట్లలో లిస్ట్ స్టార్ట్ అయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానికుడిగా ఈటెల రాజేందర్ అక్కడి ఎంపీ సీటు ఆశిస్తున్నారు. కానీ బండి సంజయ్ని కాదని అధిష్టానం ఆయనకు ఇచ్చే పరిస్థితి లేదు. దాంతో ఈటెల ఎంపీగా ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం కోసం బీజేపీలో లొల్లి నడుస్తోంది. ఆ సీటును ప్రస్తుత ఎంపీ బండి సంజయ్ తనకే తిరిగి కేటాయించాలని కోరుతుంటే మరో సీనియర్ నేత ఈటెల రాజేందర్ కూడా ఆశిస్తున్నారు. కరీంనగర్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ అదే స్థానం నుంచి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. రాష్ట్రంలో పోటీ చేసిన మిగతా బీజేపీ ఎంపీలు ధర్మపురి అరవింద్, బాపురావు పరిస్థితి కూడా అంతే. కానీ ఎందుకో కరీంనగర్ సీటును మారుస్తారు. ఈటెల రాజేందర్ కి ఇస్తారని గతంలో వార్తలు వచ్చాయి. ఈటెల తన నియోజకవర్గం హుజూర్ నగర్ తో పాటు సీఎం కేసీఆర్ పై గజ్వెల్లో కూడా పోటీ చేసి ఓడిపోయారు. మొన్న బీజేపీ అధిష్టానం ప్రకటించిన పార్లమెంట్ ఇన్ఛార్జీల లిస్టులో ఈటెల పేరు లేకపోవడంతో చాలా మంది ఆయన్ని పక్కన పెట్టేశారని భావించారు. కానీ ఈటెలను పార్లమెంట్ స్థానానికి నిలబెట్టాలన్నది బీజేపీ అధిష్టానం ఆలోచనగా కనిపిస్తోంది. ఈటెల రాజేందర్ మాత్రం కరీంనగర్ సీటు ఇస్తే బెటర్ అన్న ఆలోచనలో ఉన్నారు. అక్కడ హుజూర్ నగర్ తన సొంత అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. పైగా గతంలో బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా పనిచేసినప్పుడు తెలంగాణ ఉద్యమం టైంలో ఉమ్మడి కరీంనగర్ బాధ్యతలను ఈటెలే చూశారు. అందుకే కరీంనగర్ ఎంపీ సీటు అయితే తాను తప్పకుండా గెలుస్తానన్న నమ్మకం ఉంది. అందుకే తన మనసులో మాట కూడా ఈటెల బయట పెట్టారు. తెలంగాణ ఉద్యమానికి పుట్టినిల్లు కరీంనగర్ జిల్లా, దాన్ని కాపాడిన ప్రాంతం హుజరాబాద్ ప్రాంతం. ఆదిలాబాద్లో ఉద్యమాలు జరిగినా, సభలు జరిగినా, మహబూబ్ నగర్లో సభలు జరిగినా సద్దులు కట్టుకొని పోయిన ప్రాంతం ఈ ప్రాంతం. అందువల్ల ఇక్కడ న్యాచురల్గానే నాకున్న బలగం అంతా ఇక్కడే ఉంది. నాకున్న బలగం అంతా ఇక్కడే ఉంది. మీరు అంటున్నారు మా వాళ్ళంతా బాధపడుతుంది ఇక్కడ. మా సిట్టింగ్ ఎంపీ ఉండడని చెప్పిన తర్వాత నేను ఎట్లా చెప్తా చెప్పండి? ఉంటుంది అభిమానం మా వాళ్ళకు, సాధ్యమవుతుందా? కానీ బీజేపీ అధిష్టానం మాత్రం బండి సంజయ్ను కాదని కరీంనగర్ను ఈటెలకు కేటాయించే పరిస్థితి లేదు. అందుకే ఈటెలకు మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇవ్వాలని భావిస్తోంది. ఎలాగో కరీంనగర్ రానప్పుడు మల్కాజ్గిరియే బెటర్ అని ఈటెల కూడా అధిష్టానానికి చెప్పారు. అయితే ఇదే స్థానం నుంచి పోటీకి బీజేపీలో చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. బీజేపీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు, పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్స్ అధినేత మల్కా కొమరయ్య, మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు తదితరులు పోటీ పడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీకి ఓట్లు కూడా బాగానే పడ్డాయి. ఈ ఏరియాలో బీజేపీకి కార్పొరేటర్ల బలం కూడా తోడవుతుంది. ఈటెల తనకు ఉన్న సొంత ఇమేజ్ తో పాటు పార్టీ బలం కలిసి వస్తుందని, మల్కాజ్గిరి అయితేనే ఎంపీగా గెలవడానికి అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. కానీ బీజేపీ అధిష్టానం ఈటెల మాట వింటుందా? ఆయన లోక్సభకు పోటీ చేయడానికి ఇక్కడి నుంచి టికెట్ ఇస్తుందా అన్నది చూడాలి.